ప్రియమైన దేవుని బిడ్డలకు మనవి, ఇక మధ్యాహ్న కాలము సమయం నందు ఆంజనేయులు గారి గృహంలో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడింది. కావున పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ గృహంలో జరుగుతున్న ఆరాధన క్రమమునకు త్వరపడి రావాలని మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రార్థన. మహాపరిషుద్ధుడు బరింగల బరిపాని పాదమ్మలుగా స్తోత్రములయా, పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తుతులయానిగా స్తోత్రములయానిగా స్తుతులయానిగా స్తోత్రమయా. అయ్యా, ఈ మధ్యాహ్న కాలం సమయం నందునైనా అయ్యా, నీ కృపను బట్టి నీ దయని బట్టి నానా మమ్మలను ఆంజనేయులు గారి గృహములని తీసుకొచ్చినందుకు దేవానిగా స్తుతులయానిగా స్తోత్రమయా. పరిశుద్ధుడానిగా స్తుతులయానిగా స్తోత్రమయానిగా స్తుతులయానిగా స్తోత్రమయా. అయ్యా, ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ గృహములో జరగవచ్చనండి మండి ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా పడి నడిపించండి అయానిగా స్తోత్రమయా. అయా, కీర్తనలోను వాద్యములను సాక్ష్యములు అయానిక భాగ్య పరిచయలో కూడా దేవా సమస్త విషయములలో కూడా నాన్న మీరే తోడుగా పడి నడిపించండి అయా. పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తుతులయానిగా స్తోత్రమేసయ్యా. ఆశ్చర్యకరుడానిగా స్తుతులయానిగా స్తోత్రములయానిగా స్తుతులేసయ్యా. అయ్యా, ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ గృహం చుట్టూని కాపుదలు తెచ్చండి అయ్యా. అయ్యా, ఈ గృహం చుట్టూని కాపుదలు తెచ్చండి అయ్యా. ఈ గృహం చుట్టూ రక్షణ తెచ్చండి అయ్యా. అయ్యా, ఈ గృహముల నివాసం అంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఆంజనేయులు గారిని దీవించండి. అడిగిన మంచి పనులు మీరు తెచ్చండి అయ్యా. అయ్యా, అడిగి మంచి పనులు మీరు తెచ్చండి అయ్యా. అడిగిన శక్తి బలం తెచ్చండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తుతులయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా, యేసు ప్రేమను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మధ్య నాన్న చేసుకునే ప్రతి ఒక్క పనుల్లో కూడా నీ కాపుదలు తెచ్చండి అయ్యా. అయ్యా, మధ్య పట్లని మేలు జరిగించండి అయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. నీ మేలు జరిగించండి అయ్యా. అయ్యా, మధ్య పట్లని మేలు జరిగించండి అయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. అయ్యా, మధ్య నాన్న పెంచిన కూడా నాన్న వచ్చిన సహాయం తెచ్చండి అయ్యా. అయ్యా, మధ్య పట్ల నీ మేలు జరిగించండి అయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. నీ మేలు జరిగించండి అయ్యా. పరిశుద్ధుడానిగా స్తుతులయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా, నివేదన చేయగలిగిన దేవుడు నాననిగా సాధ్యమనేది కూడా లేదుగయ్యా. అయ్యా, నీ మేలు జరిగించండి అయ్యా. నీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా, రాజుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మడి కూడా నాన్న సమృద్ధన పళ్ళు మీరు దాచండి అయ్యా. అయ్యా, మడికి మంచి పళ్ళు మీరు దాచండి అయ్యా. మడికి మంచి పళ్ళు మీరు దాచండి అయ్యా. అయ్యా, మడి నాన్న చేసుకునే ప్రతి ఒక్క పనిలో కూడా నీ కాపుదలు దాచండి అయ్యా. నీ రక్షణ దాచండి అయ్యా. అయ్యా, మడికి నీ శక్తి బలము దాచండి. సంపూర్ణ మన ఆరోగ్యాన్ని చేకూర్చండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తుతులయానిగా స్తోత్రమేసయ్యా. అయ్యా, ఇమ్లరాణిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మధ్య కూడా సంపూర్ణ మన ఆరోగ్యాన్ని చేకూర్చండి అయ్యా. అయ్యా, ఇమ్లరాణిని కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా, మధ్యని శక్తి బలము దాచన సంపూర్ణ మన ఆరోగ్యాన్ని చేకూర్చండి అయ్యా. అయ్యా, మధ్య చేసుకునే ప్రతి ఒక్క పనులని కాపుదలు దాచండి అయ్యా. అయ్యా, ఇమ్లరాణి భర్త గారిని దీవించండి అయ్యా. బిడ్డలని దీవించండి అయ్యా. అయ్యా, మరి బిడ్డలకి కూడా చదువులని తెలివి జ్ఞానమ్మని దాచండి. ఆటపాటలని కాపుదలు దాచండి అయ్యా. పరిశుద్ధుడా యేసయ్యానిగా స్తుతులయానిగా స్తోత్రమయ్యా. అయ్యా, ఈ గృహం చుట్టూ కూడా నీ పరిశుద్ధాత్మ దూతల రేపులు కాపుదలించయా. అయ్యా, ఎక్కడిద్దరు ముగ్గురుగా నానా మమ్మల్ని కూడిన ఆరాధిస్తూ ఉంటారు, అక్కడ వారి మధ్యలో నేను ఉంటానన్న గొప్ప దేవుడి వేసయ్యా. అయ్యా, ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ గృహంలో జరుగుతున్న ఆరాధనలు మా మధ్యలో మరున్నారని నమ్ముచున్నా వేసయానిగా స్తోత్రమయ్యా. అయానిగా స్తుతులయానిగా స్తోత్రమయానిగా స్తోత్రమయా. అయ్యా, ఈ గృహం చుట్టూ కూడా నీ పరిశుద్ధాత్మ దూతల రేపులు కాపుదలించయా. అయ్యా, ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ గృహంలో జరుగుతున్న ఆరాధన అంతటిలో కూడా మీరే మాకు తోడుగా పడి నడిపించి సహాయం దాచండి.
అయా కీర్తనలోను వాద్యములోను సాక్ష్యములు అయా నీక వాక్య పరిచర్లో కూడా సమస్త విషయములలో కూడా నాన్న మీరే మాకు తోడుగా పడి నడిపించి సహాయం చేయమని మరి రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమేన్. కూర్చున్నాం కీర్తనలు పాడుకుందామండి. అందరు కూడా కలిసి చేతులు జోడించి చప్పట్లు పడుతూ దేవనామాన్ని కనపరుచుకుందాము. అందరూ కూడా కలిసి కీర్తనలు పాడుకుందాం. 103 నెంబర్ పాట పాడుకుందాం. నడిపించు నానాబా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానాబా నా జీవిత తీరమున నాయపజయ పరమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరపోయా నా దేశ ఫలింప నా బలు ఖాళిడుమా నా సేవ చేకొనుమా నడిపించు నానాబా రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతకినను రాజాయే ప్రతిఫలము రాక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజీలు నా పడవా నడిపించు నానాబా ఆత్మార్పణ చేయకయే ఆచితి చెలిమి ఆమున ప్రేమించునే అరసిటి ప్రభు నీ కలిమి ఆశాని రాజాయే ఆవేద ఎదురాయే ఆధ్యాత్మికలి మిగని అల్లాడి నా బలలో పించు నానాబా ప్రభు మార్గము విడసితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రాణివ్యమును పొంది ఫలహీనుడ నైపుడు పాటించు ఈ మాట నడిపించు నానాబా లోతైన జలములలో లోతునదిన పడుతరమా లోపడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న జేబులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానబా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాటుకొని ప్రకటించును లోకములో పరిశోధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబున ప్రభు కొరకు ప్రాణార్పణము చేతో నడిపించు నానబా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియేపా నడిపించు నానబా ఫ్లవరీ యేసు రక్తమునకే జయము హల్లెలూయా థాంక్ యూ జీసస్ ఫ్లవరీ రక్తమునకే జయము హల్లెలూయా దేవునికి స్తోత్రం. 190 పాట పాడుకుందాం. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు, నాకు జయమిచ్చెను నన్ను బ్రతికించెను, నాకు జయమిచ్చెను నన్ను బ్రతికించెను, ఏకాని ప్రేమ నాతో స్థిరమైపోని, యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను రక్షించి బ్రతికించెను, నన్ను పోషించి కరుణించెను, నాతో మాట్లాడే మనసిచ్చెను, నా మనసంత ప్రభు నిండెను, నా కష్టాలలో కృపతో ప్రభయాన కన్నీళ్లను కడ తీర్చబయ్యా, యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు, నాకు జయమిచ్చెను నన్ను బ్రతికించెను, నాకు జయమిచ్చెను నన్ను బ్రతికించెను, ఏకాని ప్రేమ నాతో స్థిరమైపోని, యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. నా ప్రభా
నా దేవా రావయ్యా యేసయ్యా నా ప్రభా నీ ప్రేమ రావయ్యా చూపయ్యా నాకు బ్రతుకంత నీవేనయ్యా నాకాశ్రయంపు నీవేనయ్యా నాకు నీడనిచ్చిన పోయేసయ్యా నా గృహమంతా నీ ప్రేమతో నేను నా భార్యను నిన్ను సేవించుము నా జీవితాంతము ప్రభుని ప్రేమించును యేసు నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు నాకు జయమించెను నన్ను బ్రతికించెను నాకు జయమించెను నన్ను బ్రతికించెను ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోని యేసు నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు హల్లెలూయా 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 నీవు లోకాన వెలుగైతివి నా మనసంత వెలిగితివి ఈ లోకమంత నీవేనయ్యా యేసు నీవు లేక శూన్యమేనయ్యా యేసు నీ ప్రేమలు బాధలు తీరేనయ్యా యేసు నీ ప్రేమలు దీవెన నొందేమయ్యా యేసు నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు నాకు జయమించెను నన్ను బ్రతికించెను నాకు జయమించెను నన్ను బ్రతికించెను ఇక నీ ప్రేమ నాతో స్థిరమైపోని యేసు నీ ప్రేమ నాకెంతో మేలు యేసు నీ ప్రేమ నాకెంతో మేలు నా ప్రభువా నా దేవా రావయ్యా యేసయ్యా నా ప్రభువా నీ ప్రేమ రావయ్యా చూపయ్యా గ్లోరీ 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 యేసు రక్తమునికే జయము హల్లెలూయా థాంక్ యూ జీసస్ గ్లోరీ 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 రక్తమునికే జయము హల్లెలూయా Glory, glory. యేసు రక్తమునికే జయము
దేవునికి స్తోత్రం. 194 నెంబర్ పడుకుందాం. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెన్ పరముడ క్రీస్తు మన కొరకుండెన్. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెన్ పరముడ క్రీస్తు మన కొరకుండెన్. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. యేసుని నమ్మి రక్షణ పొందెన్ కృపలతో నీవు బలపడినావు. యేసుని నమ్మి రక్షణ పొందెన్ కృపలతో నీవు బలపడినావు. యేసుడు లేక ఎలాలో మనకు మోక్షము లేదు. వెలుగుము సైన్యమా బలపడు నీవు ఓ క్రీస్తు సైన్యమా. బలపడు నీవు ఓ క్రీస్తు సైన్యమా. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. లోకములోన శాంతియో లేదు, యేసునిలోనే శాంతియో కలిగే. లోకములోన శాంతియో లేదు, యేసునిలోనే శాంతియో కలిగే. నిత్య నివాసము లేదిలలోన నిత్య జీవము కలిగన మనకు. కృంగిపోకు ఓ క్రీస్తు సైన్యమా, కృంగిపోకు ఓ క్రీస్తు సైన్యమా. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. కష్టము చేత నష్టము చేత కృంగిన మనకు కరుణను నొసగి. కష్టము చేత నష్టము చేత కృంగిన మనకు కరుణను నొసగి. ఘనమన ప్రేమను మన కొరకు సగే. నిత్య నివాసము నిత్యానందం యేసు పొందెను భయపడకు సైన్యమా. యేసు పొందెను భయపడకు సైన్యమా. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆత్మతోనో సత్యముతోనో సైన్యమా ప్రభు యేసుని స్తుతించుము. ఆకలి చేత దాహము చేత నీడలు లేక చీకటిలోన. ఆకలి చేత దాహము చేత నీడలు లేక చీకటిలోనే పుణ్యను మనకు వెలుగై వచ్చెను. మన జీవితమునే వెలుగుగా మార్చెను.
ఏమి చెల్లెంతో ఓ క్రీస్తు సైన్యమా, ఏమి చెల్లెంతో ఓ క్రీస్తు సైన్యమా, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా. పాపము కడిగెను నరకము త్రోచెను, నీచము రక్షణ నీచము దేవెన, పాపము కడిగెను నరకము త్రోచెను, నీచము రక్షణ నీచము దేవెన, ఎంతయో నొసగెను యేసుడు మనకు, క్రీస్తును మరువకు క్రీస్తుల నిలువు, జయ కీర్తింతుము ఓ క్రీస్తు సైన్యమా, జయ కీర్తింతుము ఓ క్రీస్తు సైన్యమా, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా. ప్రభు కృప నీలో ప్రభు కరుణించను, పరముడ క్రీస్తు మన కొరగుండెను, ప్రభు కృప నీలో ప్రభు కరుణించను, పరముడ క్రీస్తు మన కొరగుండెను, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా, ఆత్మతోనూ సత్యముతోనూ సైన్యమా ప్రభు యేసుని స్తుతించుమా, ప్రభు యేసుని స్తుతించుమా, ప్రభు యేసుని స్తుతించుమా, ప్రభు యేసుని స్తుతించుమా, ప్రభు యేసుని స్తుతించుమా. Glory, glory, glory. యేసు రక్తమరిగే జయము. Hallelujah. Thank you, Jesus. Glory, 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 glory. యేసు రక్తమరిగే జయము. Hallelujah. Thank you, Jesus. Glory, glory, glory. యేసు రక్తమరిగే జయము. Hallelujah. Thank you, Jesus. Yes, Raghu. Yes, Raghu. Yes, Raghu. పరిశుద్ధ రక్తు, పరిశుద్ధ రక్తు, యేసు రక్తు, యేసు రక్తు, యేసు రక్తు, యేసు రక్తు, యేసు రక్తు, యేసు రక్తమరిగే జయము. హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ.
దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి అందరూ కూడా. ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించమని అందరు కూడా ప్రార్థనించండి. అందరు కూడా సుధులు స్తోత్రాలయ, సుధులయ స్తోత్రమేసయ, పరిశుద్ధుల యేసయానిగే సుధులయానిగే స్తోత్రమేసయ. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయమునందు అయ్యా నీ కృపను బట్టి నీ దయని బట్టి దేవా ఆంజనేయులు గారి గృహములు మీరు ఏర్పాటు చేసిన గృహారాధనగా సుధులు స్తోత్రమయ్యా. అయ్యా నన్ను గణపరిచిన వారిని నేను గణపరిచానన్న వేసయ్యా. అయ్యా నీ బిడ్డల ప్రభువా అయ్యా ఈ రీతిగా ఈ గృహములు ఆరాధన ఏర్పాటు చేసుకునినానా అయ్యా ఇక నూతన సంవత్సరములు అయ్యా ఈ బిడ్డలనా ఈ గృహములో ఈ రీతిగా ఆరాధన ఏర్పాటు చేసి అయ్యా నిన్ను ఘనపరుచుండగా అయ్యా నీ బిడ్డలను మీరు ఘనపరచండి అయ్యా, దీవించి ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధుల యేసయానికే సుధులయానికే స్తోత్రమయ, ఆశ్చర్యకరుడానికే సుధులయానికే స్తోత్రాలయ. అయ్యా ఇక నూతన సంవత్సరముల నాయన అయ్యా నూతన మేలు జరిగించండి అయ్యా. అయ్యా నూతన కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా నూతన మేలు జరిగించండి అయ్యా. అయ్యా ఈ నూతన సంవత్సరములు అయ్యా ఈ బిడ్డల పట్ల నూతన మేలు జరిగించండి అయ్యా, నూతన కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలాన్ని పొందుకుంటారన్నాముగా యేసయ్యా. అయ్యా నీ కొరకు ఎదురు చూసినానా అయ్యా నీ మేలు పొందుకునే బిడ్డలుగా అయ్యా వీళ్ళ బలపరచండి అయ్యా. సుధులయానికే స్తోత్రమయ. అయ్యా ఆంజనేయులు గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా ఈ గృహం చుట్టూ నీ కాపుదలు దచ్చండి అయ్యా, నీ రక్షణ దచ్చండి అయ్యా. పరిశుద్ధుల యేసయానికే సుధులేసయ, ఆశ్చర్యకరుడానికే సుధులయానికే స్తోత్రమేసయ. అయ్యా ఈ గృహం చుట్టూ నీ కాపుదలు దచ్చండి అయ్యా. అయ్యా ఈ గృహం చుట్టూ నీ రక్షణ దచ్చండి అయ్యా. అయ్యా ఇక్కడ దుష్టుడి గడ్డి మండి స్థానం లేకోకుండా చేయండి అయ్యా. అయ్యా యేసు ప్రేమను కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా మధ్యన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చండి అయ్యా. అయ్యా మధ్య కనపడే చీకటి ఆత్మను దహించండి అయ్యా, నీ అగ్ని వేసి కాల్చండి అయ్యా. అయ్యా మధ్య కనపడే చీకట్లో కాల్చండి అని అగ్ని వేసి కాల్చండి అయ్యా. అయ్యా వీళ్ళకి నీ కాపుదలు దచ్చండి అయ్యా, నీ రక్షణ దచ్చండి అయ్యా. అయ్యా బిడ్డలైనా ప్రతి నెల నెల కూడా అయ్యా ఈ రీతిగా ఈ గృహముల ఆరాధన ఏర్పాటు చేసుకుని నానా అయ్యా నిన్ను ఘనపరుచుండగా అయ్యా ఈ బిడ్డలను మీరు ఘనపరచండి అయ్యా, దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఈ బిడ్డల పట్ల నీ మేలు జరిగించండి అయ్యా, నీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా ఈ గృహములో నీ మేలు జరిగించండి అయ్యా, నీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా ఈ గృహములో నీ మేలు జరిగించండి అయ్యా, నీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా రాజును కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా అమ్మడి కూడా మంచి వివాహమును మీరు దయచండి అయ్యా. అయ్యా అమ్మడికి మంచి వివాహమును మీరు దయచండి అయ్యా. అయ్యా అమ్మడి చేసుకునే ప్రతి ఒక్క పనుల్లో కూడా మీరే తోడుకుని నీ కాపుదలు దయచండి అయ్యా. పరిశుద్ధుల యేసయానికే సుధులేసయ్యా. అయ్యా ఎక్కడిద్దరు ముగ్గురిగా నా నామమ్మను కూడి నన్ను ఆరాధిస్తూ ఉంటారు అక్కడ వారి మధ్యలో నేను ఉంటానన్న గొప్ప దేవుడు వేసయ్యా. అయ్యా నీకే సుధులయ్యా, నీకే స్తోత్రం వేసయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయం నందు ఈ గృహంలో జరుగుతున్న ఆరాధనలు అయ్యా ఇప్పుడు వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రాలు. అయ్యా కీర్తనలో తోడుకున్నారయ్యా, నీకే స్తోత్రమయ్యా. వాద్యమ్మల్లో తోడుకున్నారయ్యా, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు నాన్న సాక్ష్యమ్మల్లోను అలాగే దేవానిక వాక్య పరిచయలో కూడా సమస్త విషయములలో కూడా దేవా మీరే తోడుగా పడి నడిపించి సహాయం దాచే మరి మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాము. కూర్చున్న దేవునికి స్తోత్రం. మరి గృహములు ఆరాధన ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మరి యేసు బ్రహ్మ గారు మరి రాజు కూడా మరి సాక్ష్యం చెప్తారండి. మనందరం కూడా నిశ్శబ్దం విందామండి.
యేసు ప్రభు వారికి నా వందనాలండి. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి నా వందనాలు. మరి ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి కూడా నా వందనాలు. ఇక్కడ ఉన్న విశ్వాసులకి అందరికీ కూడా మరి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మాకు గృహం లేనప్పుడు యేసు ప్రభు మాకు మంచి గృహం ఇచ్చాడండి. మరి ఆ గృహం కట్టుకునేటప్పుడైతే మరి నా భర్తకే చాలా బలహీనత వచ్చేసిందండి. మరి ఒక రేతురైతే 2 రేతులు మమ్మల్ని పడుకోనివ్వలేదు. మరి చంటి పిల్లోడిలాగా ఇంటిలో పాకేసి మరి కర్రలు ఇచ్చుకుని రోడ్డులమ్మటైతే పరిగెత్తుకుపోయాడండి. మరి ఆ బిడ్డను తీసుకొచ్చి మేము ఎంతగానో రేతులు కూడా కాపలా కాసుకుని మరి ఎంతగానో కాపాడుకున్నామండి. అలా కాపాడుకున్నప్పుడు మరి మా అయ్యగారికి అయితే ఫోన్ చేసి, అయ్యా మా ఆయన ఇట్ట పరిగెత్తుకుపోతున్నాడు అంటే, ఏమీ కాదులమ్మా, ప్రార్థన చేద్దాము, తగ్గిపోద్దులే. మరి విజయవాడ మన కేంద్ర స్థానానికి తీసుకెళ్దాం, తండ్రి గారు తల్లి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకొద్దాము, తగ్గిపోద్దని చెప్పాడండి. మరి చెప్పినప్పుడు మన అయ్యగారు అయితే మరి తీసుకెళ్ళి పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి ప్రార్థన చేయించాడండి. మరి అప్పుడైతే నా భర్తకి శుభ్రంగా మరి తగ్గిపోయిందండి. మరి అప్పుడైతే నాకైతే ఒక కళ్ళు కనపడిందండి. ఒక కల్లో నా భర్తకి ఎవరో చేతబడి చేసేసినట్టు మరి ఇత్తనాలు జిమ్మినట్టు గొడ్ల పాకలో ఇత్తనాలు జిమ్ముతుంటే, ఏంటి ఇక్కడ ఇత్తనాలు జిమ్ముతున్నామంటే మరి ఆంజనేయులకి చేతబడి చేస్తున్నారని చెప్పినట్టు నా కళ్ళలో కనిపించిందండి. మరి అలాగే మరి ఆత్మీయ తల్లి గారు, తండ్రి గారు, మా అయ్యగారు, అమ్మగారు, విశ్వాసులు సంగమ చేసిన ప్రార్థన ద్వారాగా నా భర్తను బట్టి స్వస్థపరిచాడండి దేవుడు. మరి అలాగే అదే రీతిగా మరి మేము అట్టాగే ఇంట్లో ఉంటుండగానే మరి నా బిడ్డకైతే కాలు నొప్పి వచ్చేసిందండి. కాలు నొప్పి వచ్చేసినప్పుడు, ఏంటయ్యా హాస్పిటల్కి వెళ్ళవంటే, హాస్పిటల్కి మాయాల స్టాప్ వేసినాక వెళ్తాను, నేను ఇప్పుడప్పుడే వెళ్ళను అని స్ట్రెంగ్త్ కర్రలు దింపుతాకి వెళ్ళాడండి. మరి ఆ రోజు అయితే మరి ఇంకా సాయంత్రానికి బాగా నొప్పి వచ్చేసింది. ఆ నొప్పి వచ్చేసినప్పుడు, ఏంటి రాజు హాస్పిటల్కి వెళ్తామంటే, ఇప్పుడప్పుడే వెళ్ళలే, నా దగ్గర ఊసెత్తమాకని అన్నాడండి. తెల్లారేపటికైతే మరి చంటి పిల్లోడు నడకెట్ట నేర్చుకుంటాడో తెలియదు, కానీ ఆ రీతిగా బిడ్డ అయితే నడిచి చాలా బలహీనతతో వచ్చి, నేను వంట చేసుకుంటున్నానండి, అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పాడండి. మరి హాస్పిటల్కి అంటున్నావు ఏంటి రాజా, రానంటున్నావు, అట్ట అంటున్నావు, నేను అన్నం కూడా ఉండేసాను, ఊడిపికి వెళ్దామని అంటే, కాదమ్మా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని అనగానే నాకైతే చాలా భయం వేసిందండి. అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి, అన్నయ్య మరి రాజు కాలు నొప్పి అయితే బాగా వచ్చేసింది, మా దగ్గర కూడా మరి డబ్బులు లేవు అంటే, నువ్వు తీసుకురమ్మాయి మేము వస్తాము బందరని చెప్పారండి. అలాగే మరి అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి, రూబేన్ అన్నయ్య అయితే పెద్ద అన్నయ్య అయితే వచ్చి మరి చూపించి, నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి, చాలపోతే మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడండి. మళ్ళీ రూబేన్ అన్నయ్య అయితే మరి స్టాండింగ్ అయితే తీపిచ్చేదాకా అక్కడున్న డాక్టర్ గారు అయితే ఏమన్నాడంటే, ఈ తొంట్లో బ్లడ్ ఆగిపోయిందమ్మా, ఈ పిల్లోడికి మరి 5 రోజులకు మందులు ఇస్తున్నాను, మళ్ళీ ఎంఆర్ఐ స్టాండింగ్ తీసుకొచ్చినాక మళ్ళీ రాండప్పుడు చూద్దాము అసలు ఏం జరిగిందో ఏంటో, దాన్ని బట్టి మందులు ఆడదామని చెప్పారండి. చెప్పినప్పుడు మరి ఎంఆర్ఐ స్టాండింగ్ అంటే 10,000 రూపాయలు అవుతాయి కదా. మరి ప్రవీణ్ అయితే, నేను మంగళగిరి హాస్పిటల్కి తీసుకెళ్తాను, అక్కడైతే తక్కువ అవుతాయి అని ఆ బిడ్డను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మరి వాళ్ళైతే అక్కడ స్టాండింగ్ అయితే ఫ్రీగా చేయలేదండి, మళ్ళీ 10,000 రూపాయలు పెట్టి బయట చేపించుకొచ్చారండి. చేపించుకొచ్చిన తర్వాత ఆ బిడ్డ అట్టాగే కాలు నొప్పితోటి ఎంతో బలహీనత, ఎంతో బాధపడుతున్నాడండి. అట్టా మరి ఆయన చెప్పాడండి, మరి కండరాలు వెళ్ళి బోన్స్కి రుద్దుకుంటే డ్యామేజ్ అయిపోద్ది, ఆ పిల్లోడు పనికి వెళ్ళకూడదని చెప్పాడండి. 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అలాగే మరి ప్రార్థన చేయించుకుని మరి నా కళ్ళు అయితే బాబురావు బాబు ఇంటికాడ ప్రార్థన పెట్టినట్టు, మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నట్టుగా కనిపించిందండి. మరి ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి చెప్పినా కూడా, మేము ప్రార్థన చేస్తామమ్మా తగ్గిపోద్ది అని చెప్పారండి. చెప్పినప్పుడు మరి నేను అలాగే పనికి నేను కూడా వెళ్తుండగా మరి నాకైతే మరి మేము అప్పుడైతే బాగా గాలిపులు లేతున్నాయండి. గాలిపులు లేతుంటే 12 వెళ్ళిపోయి చెట్ల కింద పడుకుంటాం. మరి చెట్ల కింద పడుకుని మళ్ళీ 3 వెళ్ళి ఊడిపి చేలో వంగుంటుంటే, అట్టాగే అన్నం తిని ఊసులాడుకుంటుంటే మరి పైకి చూస్తుంటే కంట్లో నాకు ఒక సురుక్కుమని కంట్లో ఏదో పడిందండి. పడంగానే పక్కనమైన అన్నాను, అమ్మ నా కంట్లో ఏంటో పడింది, మంట వచ్చేస్తుందంటే, ఏది చూడను అనగానే చూతాను అనగానే నా కంట్లో మంట తగ్గిపోయిందిలే వద్దన్నాను. చేలోకి వెళ్ళి బొంగున్న కానించి కూడా మరి నా కంట అమ్మితే నీళ్ళు కారిపోతాం, ముక్కు అమ్మితే కూడా నీళ్ళు కారిపోతుంటే ఏంటి ఇట్ట అయిపోయింది కన్ను అని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. పడినాక నేను కంట్లో అరికుంటే తెల్లవారులు కూడా ఎప్పుడు మెలుగుమెత్తప్పుడు నా కంట్లో అరికేసుకున్నానండి. మరి అరికేసుకున్నా కూడా నాకు తగ్గలేదు. మళ్ళీ తెల్లారేపటికి మళ్ళీ పనికి వెళ్ళిపోయాను నేను. ఇంకా నేను చేలోకి వెళ్ళి వంగున్న తర్వాత నా కన్ను అయితే రప్ప ఏనెత్తలేదు, తీనెత్తలేదు, చాలా భారం అయిపోయింది. కన్ను కూడా ఎరుపు వచ్చేసింది. వచ్చేస్తే రాజు మరి నేను పనికి వెళ్ళి వచ్చేసి, అయ్యా నన్ను
హాస్పిటల్కి తీసుకెళ్ళాయంటే 500 రూపాయలు కాగితం వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే ఏం జరిగిందమ్మా అంటే ఇటు జరిగిందంటే నీ కన్ను క్లీన్ చేస్తానమ్మా ఏదో మచ్చపడిపోయింది అని చెప్పి 3 రోజులకి మందులు ఇచ్చి 500 రూపాయలు మందులు అయిపోయిందండి. మళ్ళీ వచ్చేస్తే నా కన్ను అయితే ఏమీ తగ్గలేదు. ఆ అక్కకి ఫోన్ చేసి అక్క నా కంట్లో ఇటు పడింది, నా కన్ను అయితే తగ్గలేదు, బాగా పోటు వచ్చేస్తుందంటే నిన్ను భాస్కర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను రా బందరే అని చెప్పి భాస్కర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళినప్పుడు ఆయన అయితే మరి కంట్లో మచ్చాడిందమ్మా, మరి ఏంటి ఇట్లా జరిగింది ఏంటంటే ఏమనండి తెలుస్తలేదు అని అంటే ఆయన ఏమన్నాడంటే మరి వారం రోజులకి రాండమ్మా మళ్ళీ చూద్దాము, దాన్ని బట్టి మళ్ళీ మందులు రాదామని చెప్పాడండి. చెప్పినప్పుడు నాకు ఇంకా కన్ను బాగా పోటు దనారింపు బాగా ఎక్కువైపోతుందండి. మరి నా కంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక పురుగులు కుట్టేసినట్టు కుట్టేసి మరి ఒక తేలు కుడితే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుందండి. మరి అలా అనిపించినప్పుడు మరి ఇంటికి లేకండి నువ్వు ఆయన దగ్గరికి మళ్ళీ వారం రోజులకి రామంటున్నాడు అంటున్నావు కాబట్టి ఒక రోజు ముందే వచ్చేయి, మరి అక్కడ చూడపోతే మరి ఇంకెక్కడికన్నా వెళ్దామంటే అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అయితే లేడండి. లేకపోతే మరి విజయవాడ తాడిగడప ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి మా బావ తీసుకెళ్ళాడండి. మరి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అయితే మళ్ళీ వారానికి రామన్నప్పుడు నేను ఇదేనమ్మా ఈ హాస్పిటల్లో నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, ఇగో మీ అక్కయ్య నువ్వు వచ్చేయచ్చు అని హాస్పిటల్ చూపించాడండి. చూపించే ఆ మాట ఆయన అయితే విజయవాడ వెళ్ళిపోయాడండి. మరి మా అక్కయ్య మొదలెట్టిందండి హాస్పిటల్కి తిప్పుతూ నన్ను. మరి మా అయ్యగారు అమ్మగారి దగ్గర ప్రార్థన చేపిస్తా నన్ను ప్రతిరోజు కూడా మేము ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళామో రోజు కూడా మా అయ్యగారు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేసేవాడు. మాకు మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి అయ్యగారి దగ్గరికి వెళ్దాం రా ప్రార్థన చేస్తాడు తగ్గిపోద్ది అని చెప్పి అయ్యగారి దగ్గరికి చేయించుకుని తీసుకెళ్ళిపోయేదండి. మా అయ్యగారికి కూడా ఇసుకలు లేకుండా ఎప్పుడు కూడా మాకు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు మరి ప్రార్థన చేసేవాడండి. మా అయ్యగారు అమ్మగారు కూడా అక్కడ విశ్వాసులు సంఘము కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు కూడా అదేంటి అక్క అట్ట వెళ్ళిపోదామంటే ఏమంటే మన అయ్యగారు ఏమనుకోడు, మన గురించి ప్రార్థన చేస్తాడు, మన దేవుడే ఉన్నాడు, ఏమనుకుంటాడు బాధలో ఉన్నప్పుడు వెళ్ళిపోతే ఉత్తప్పుడు వెళ్తామా ఏంటి రా అని తీసుకెళ్ళిపోయేదండి. మరి అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తాను కూడా. మరి తర్వాత విజయవాడ కేంద్ర సహనమయ్య గారు మరి ఎక్కడ ప్రార్థనలు పెట్టినా ఇదిగో మా చెల్లి కాపాడుతలేదయ్యా, కన్ను కనిపిస్తలేదు, చెవి కారిపోతుంది, మరి మా చెల్లి గురించి ప్రార్థన చేయండి అయ్యా అని ఎవళ్ళ కాపాడితే వాళ్ళకి అక్కడ చేతులెట్టి వందనాలు చెప్పి మా చెల్లి గురించి ప్రార్థన చేయండి, మా చెల్లి గురించి ప్రార్థన చేయండి అని ప్రతి వాళ్ళకి కూడా చెప్పేదండి. ఆ బిడ్డ అయితే మరి ఒక్కరోజు ఊరెళ్తే 7 రోజులు పడుకునేదంటండి. మరి నా కోసము తెరగట్ట 5ంటికి లేచి మరి నా కళ్ళల్లో అరికలేసుకుంటూ మన ఆత్మీయ తల్లి గారి వాక్యం వస్తుంటే ఆ వాక్యం ఫోను నా తల పెట్టి ఆ బిడ్డ ఏదో ఒక పని చేసుకుంటా మరి నా కళ్ళల్లో అరికలేసుకుంటూ మరి నన్ను ముఖం కొడుకోమని నాకు టిఫిన్ పెట్టి టీ ఇచ్చి ఎన్నో బాధలు పడి ఎన్నో సమస్యలు పడేదండి. మరి నేను తీరా ఆ బిడ్డ ఏమన్నా తినేటానికి నేను ఏడుపు మొదలెట్టేదానండి. ఆ బిడ్డ తినేదైనా అక్కడ పారేసేదండి. చేపలు తెచ్చుకున్నా సరే ఆ చేపలు కూడా చేసుకునేది కాదు, ఆ ఎవరో ఒకరికి ఇచ్చేసి మరి ఆ బిడ్డ నేను తింటానేమోనని రోజుకు ఒక రకం కూరగాయలు అర కేజీ కూరగాయలు తెచ్చి అక్కడ వండి పెట్టి నువ్వు తినేదని నీకు దండం పెడతానక్క నేను తిన్నంటే ఎత్తుకొచ్చి తినిపించేసేదండి. నువ్వు తినిపోతే అట్టా తినాలని చెప్పి ఆ బిడ్డ నన్ను తినిపించి ఈ రీతిగా నన్ను బతికిస్తుందండి. మరి మా అయ్యగారు మా అమ్మగారు కూడా నా కొరకు ఎంతగానో ప్రార్థనలు చేశారు. గంట ప్రార్థనలు కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. మరి నా బిడ్డ ఒకసారి అయిపోయాడు, నేను ఒకసారి అయిపోయాను. ఆ బిడ్డ అయితే మరి ఇక్కడ ఉండిపోయాడు. మరి ఆ బిడ్డ అయితే నేను ఇక్కడ ఉండగా గంటలో నాకు అరుకులు వేసుకుంటూ ఆ పిల్లలు వేసుకుంటూ నేను ఒక మంచం మీద ఆ పిల్లోడు ఒక మంచం మీద పడుకుని ఎంత ఏడ్చుకునేవాళ్ళమో ఎంత బాధపడుకునేవాళ్ళమో తెలియదండి. మరి అలా తిరుగుతూ ఉండగానే మరి నేనైతే నువ్వు వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నావు, నువ్వు పని చేసుకోలేకపోతున్నావు కదా, నేను ఉండాను కదా, నేను చూస్తాను కదా అని చేయించుకున్నాను. ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోయిందండి. నేను అసలు బట్టలు కూడా ఎత్తుకెళ్ళలేదండి. బట్టలు కూడా ఎత్తుకెళ్ళకుండా ఒక జత నాకు అంతకెత్తం ఒక జత తక్కువండి. మరి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు 4,000 రూపాయలు ఇంజక్షన్ నాకు కంటికి చేసి సూదులు ఎక్కిస్తుంటే చాలా బలిహీనత వేసేదండి, చాలా బాధ వేసేది. మరి నా అన్నదమ్ములే కానీ మరి మా అయ్యగారు అమ్మగారే కానీ ఎంతగానో మరి ఓదార్పునిచ్చి ఏమవుదలమ్మా తగ్గిపోద్దని మనం ప్రార్థన చేసుకునేవాళ్ళు, మనకేమీ అవదు, మనల్ని దేవుడే కాపాడుతాడు అని మా అయ్యగారు అమ్మగారు ఎంతగానో ఓదార్పునిచ్చేవాళ్ళు అండి. నా అన్నదమ్ములైతే మరి ఎంతగానో మరి మా అక్కయ్య మా అన్నయ్య వాళ్ళు అయితే మంచం వేసుకున్నా కూడా నేను మంచమే పడుకుంటే వాళ్ళు కుర్చీలో కూర్చుని ఏడ్చుకుని బాధపడేవాళ్ళు అండి.
మరి ఆ బిడ్డ బాధ అయితే మనం తీయలేం కదా. బరువు అయితే నెత్తి మీద బరువు అయితే తీసి కాసేపు మొయ్యగలం, కానీ మరి ఎలా వచ్చిందో ఏంటో తెలుతులేదు. ఆ దేవుడే కాపాడాలి ఈ బిడ్డని అని ఆయన కూడా చాలా బాధపడి ఏడ్చేవాళ్ళండి. మరి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డలు ఏమి చేసేవాళ్ళు అంటే నా కోసం రోడ్డు కాడ ఎదురు చూసేవాళ్ళండి. మరి ఈ బిడ్డలు వస్తారు కదా, మేము తీసుకెళ్ళాలి, ఈ బిడ్డ నడవలేదు అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి ఇంటిలో తలుపు తీసి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టి నన్ను వెళ్ళేవాళ్ళండి. మరి మా పెద్దన్నయ్య కానీ చిన్నన్నయ్య కానీ ఎంతగానో బాధపడ్డారండి వాళ్ళు. మరి అలాంటి సమయంలో మరి ఇంకా తగ్గదు అనుకున్న టైంలో మరి మా అయ్యగారు మా అమ్మగారు కూడా తీసుకెళ్ళి మరి ఆత్మీయ తల్లిగారు తండ్రి గారి దగ్గర ఒక తీర్మానం చేశాడండి. మరి ఒక చిన్న డాక్టర్ గారు వస్తే ఊళ్ళో డాక్టర్ గారు ఆయన ఏమంటాడు, నా దగ్గర అయితే మరి నేనైతే ఏమీ చేయలేదమ్మా, పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మరి నేను కూడా ఉంటాను మీకు సాయం చేస్తానని అంటాడు కదా. అసలు దీనికి పరిష్కారం ఏంటో, దీనికి సమస్య ఏంటో మన పెద్దయ్య గారు తీరుతాడు, పదండమ్మా మిమ్మల్ని తీసుకెళ్తానన్న టైంలో మమ్మల్ని మా అయ్యగారు మా అమ్మగారు మమ్మల్ని తీసుకెళ్ళి కేంద్ర స్థానానికి తీసుకెళ్ళినప్పుడు మరి అప్పుడు అప్పుడు కేంద్ర స్థానంలో మా అయ్యగారికి చెప్పానండి, ఇదండి సంగతి ఇలా జరిగిందండి ఈ బిడ్డకి అని చెప్పినప్పుడు, అమ్మ నీకు ఏమీ కాదులే, మరి ప్రతి నెల కూడా మీరు మీ అయ్యగారిని తీసుకెళ్ళి కూటం పెట్టుకోండి, మరి మాతో మీరు సంవత్సరానికి 2 కూటాలు మీరు పెట్టుకోవాలమ్మా అని, మరి శుభ్రంగా తగ్గిపోద్దమ్మా, ఏమీ కాదు, మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి, మీకే బాధ పడద్దు, మీరు శుభ్రంగా ఉంటారు అని ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు చెప్పారండి. మరి ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు కూడా ఎంతో ప్రార్థన చేశారండి. మా అయ్యగారు మా అమ్మగారు అయితే నా కోసం వాళ్ళ ఒక బిడ్డలేగా నన్ను ఎంతగానో చూసి వాళ్ళు ఎంతగానో బాధ్యత తీసుకుని నా బిడ్డ గురించి నా గురించి కూడా ఎంతగానో బాధ్యత తీసుకుని మరి ఈ రీతిగా నన్ను ఇలా నిలబెట్టారండి. మరి ఏంటంటే ఈ సమస్య మరి ఇమలారాణి కూడా నన్ను సోతాగాని వస్తే ఆ బిడ్డ అప్పుడు దాకా కూడా బాగానే ఉందండి. మరి నన్ను సోతాకి వచ్చేళ్ళిన కాడి నుంచి కూడా ఆ బిడ్డకు ఒక్కటైతే సరిపోదన్నట్టుగా 4 బాధలు వచ్చినాయండి ఆ బిడ్డకి. మరి ఆ బిడ్డ కూడా మరి అవన్నీ కూడా తగ్గిపోవాలని మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి నా బిడ్డ అయితే మొన్న డాక్రా కూడా అప్పులే తెచ్చి కట్టాడండి. ఇంట్లో అయితే మాకైతే రూపాయి ఉండదండి, మేమైతే కూరగాయలే తింటాము, ఏం తింటామో మాకైతే తెలవదండి, చాలా సమస్యలు పడతామండి. మరి నెల వచ్చేసరికి 2 డాకరాలు కట్టాలి, సీటీ కట్టుకోవాలి, వారపాళ్ళు కట్టుకోవాలి, చాలా బాధ అండి. నా బిడ్డ అట్టాగే కాలు నొప్పుతోటి మరి అట్టాగే ఆ పనికి వెళ్ళాలని శ్రద్ధతోటి మరి ఆ బిడ్డ అట్టాగే పనికి వెళ్ళిపోతాడండి. మరి నా భర్తను కూడా మార్చి నా బిడ్డకి సాయం రావాలని, మా అప్పులు కూడా తీరాలని మీరు అందరూ కూడా మరి ప్రార్థన చేయండి అండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు, నా గురించి నా కుటుంబం గురించి మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు వారు వందనాలు, మా అమ్మగారికి మా అయ్యగారికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఆత్మీయ తండ్రులు చెప్పిన మాటలను బట్టి మేము మా అమ్మగారు అయ్యగారు చెప్పిన మాటలు బట్టి నడుచుకోవడం ద్వారా మమ్మల్ని దేవుడు ఇలా నిలబెట్టాడు. లేకపోతే మేము ఏనాడో నశించిపోయేవాళ్ళం. ఈరోజు బతుకున్నానికి కారణం ఆత్మీయ తల్లిదండ్రులు మా అమ్మగారు అయ్యగారి ద్వారానే మేము బతుకున్నాం, లేకపోతే ఏ రోజు చనిపోయేవాళ్ళం. దాన్ని బట్టి నెల కూటం సంవత్సరానికి ఒక కూటం పెట్టుకోమన్నారు, దాని ద్వారా మేము బతికాం, లేకపోతే ఈరోజు చనిపోయేవాళ్ళం. అలాగే మా అమ్మకి పింఛనీ కాగితం గురించి కూడా వెళ్ళాం. ఆ పింఛనీ కాగితం కూడా అయిపోతాయి, పూర్తిగా అయిపోతాయని సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, కానీ కాగితం డిలీట్ చేయాలి, ఆ కాగితం కూడా డిలీట్ చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్షి. ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్య కీర్తన పడుతున్నాను. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయా నీవే కావాలేసయ్య నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ
విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా యేసు రక్తం మనకి జయము హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ 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 దేవుని సోదరుంచనం ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి అందరూ కూడా. మహాపరిషదులు పరింగల ప్రభాని పాదమ్మలుగా స్తోత్ర